ఆంధ్రజ్యోతి చూడండి ఏమంటుండు కేటీఆర్, అందరి లెక్కలు తేలుస్తాం, రైతు భరోసా భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలకు వీలు కాని పరిస్థితి. అంటే వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు 400 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు. ఎప్పుడు? ఈ సంవత్సరము కాంగ్రెస్ పరిపాలనలో. ఓకే, మరి మీ పరిపాలనలో 5,000 మంది, 10 ఏళ్లలో 5,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీదేమి రామసక్కర్ పరిపాలన? నేను పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డిని ఏమంటానంటే, మేము ప్రతి ఊర్లో ఒక అప్పుల శాఖ లేదా ఒక అప్పుల కమిటీ లేదా ఒక అప్పుల యూనియన్ అని పెట్టి స్థానికంగా గ్రౌండ్లో అక్కడ ఉన్న కొంతమంది ప్రముఖులను అక్కడ పెట్టి, బాబు ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారు ఓపెన్ టాప్, అలా సీక్రెట్ ఏముంది? అప్పు తీసుకోవడం పెద్ద తప్పు కాదు, మర్డర్ కాదు, నేరం కాదు. వెనక ముందు కట్టాల్సి వస్తుంది, కొంతమంది కట్టలేకపోతారు. రైతులు ఏదో పురుగులు పడో లేకపోతే గిట్టుబాటు ధర రాకనో, ఏవో అకాల వర్షాల వల్లనో, రకరకాల ప్రాబ్లమ్స్ వల్లనో, పిడుగులు పడి చనిపోవడం వల్లనో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఈ కమిటీ ఏదైతే అప్పులు రిపోర్ట్ ఉందో అప్పుడు ఆ ఇచ్చిన యజమానికి వడ్డీలో కొంత భాగం ఇచ్చి కొంత భాగం ఇవ్వకుండా అసలు ప్రభుత్వం ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తాము. అప్పుడు కవులు రైతులు సావరు. ఈ విషయం నా కొడుకు తెలివిలేదు, బీఆర్ఎస్ కొడుకు తెలివిలేదు, కాంగ్రెస్ వాడికి అంతకంటే తెలియలేదు, బీజేపీ నా కొడుకులు దద్దమ్మలు. ఏమనంటే, మేము బిచ్చగాళ్ళ లెక్క నెలకు సంవత్సరానికి 6,000 వేస్తాము, పంటకు 2,000 వేస్తాము. రైతులు బిచ్చగాళ్ళ? జిఎస్టీ లక్షల కోట్లు నువ్వంతా తీసుకెళ్ళి అదాని కాని మూడ్లో, అంబానీ కాని మూడ్లో ఎక్కడెక్కడో పెట్టి, ఒక్కొక్కడు కింగ్ ఫిషర్ గాడు అయితే లండన్లో మారిపోయాడు, 1,000 కోట్లు, లక్షల కోట్లు మాఫీ చేస్తున్నావు. అది కాదు, అది రాంగ్. కాబట్టి ఈ చెత్త బీజేపీని, ఈ చెత్త కాంగ్రెస్ను, ఈ చెత్త బీఆర్ఎస్ను చిత్తుగా పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డి తప్పక ఓడిస్తాడు. ఓడించి తెలంగాణలో పాటాపాటి ప్రభుత్వాన్ని స్థాపిస్తా, రైతులను కాపాడుతా. ఇప్పుడు నేను చెప్పింది ఎంత బాగుంది ప్రజలారా, మీకు నచ్చింది కదా? గ్రౌండ్లో, ఊరు లెవెల్లో, ఊర్లోనే కదా కౌలు రైతులు చచ్చేది, ఊర్లో సిటీలో కాదు కదా. ఊర్లో ఈజీ కదా, ఒక 3,000 జనాభా, 4,000 జనాభా, 5,000 జనాభా, అందరిని గుర్తుపడతారు. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నదో చెప్తారు. అలా పెద్ద మనుషులు ఉంటారు, కూర్చుంటారు, ఇంత అప్పు అది తీరుస్తారు. దాన్ని ఇక్కడ ఉన్న శాఖ కన్ఫర్మ్ చేస్తుంది. అప్పుడు ఆడ విలేజ్ కలెక్టర్ ఉంటాడు. ఏం చేస్తాడు? మేము విలేజ్ కలెక్టర్ని పెడతాం. విలేజ్ కలెక్టర్ తప్పకుండా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అప్పుడు ఆ రైతులు కానీ, ఆ కౌలు రైతులు కానీ ఆత్మహత్య చేసుకోరు. ఈ రకంగా విలేజ్ కలెక్టర్ని పెట్టే తెలివి బీజేపీకి ఉందా? లేదు, అడొక దద్దమ్మ. బీఆర్ఎస్కి ఉందా? వీడు మరో దద్దమ్మ. కాంగ్రెస్ ఉందా? మరో దద్దమ్మ. ఈయన కొడుకులంతా బిల్డప్ నాయాళ్ళు. అధికారంకి వచ్చే వరకు ఏవేవో చెప్తారు, అధికారంకి వచ్చాక అసలు విషయం మర్చిపోయి ఎంతసేపు ఆ సాఫ్ట్వేర్ పట్టుకొని ఏగుతారు. కానీ సాఫ్ట్వేర్ ఎంతవరకు కరెక్టు? కొంతవరకే. అందరు సాఫ్ట్వేర్ చేయలేరు కదా. దాంట్లో కూడా ఎంతోమంది ఉద్యోగాలు లేక కింద పడి మీద పడి వస్తున్నారు. చదువుని ఏంటంటే, చదువుకోవడం అనేది ఒక చైతన్యానికి మంచిది, చదువుకోవాలి. అందుకే మేమేం చేస్తాం, ఊర్లో ప్రతి ఒక్కరికి చదువు చెప్పిస్తాం. ఊర్లో ఏమేం కావాలి? ట్రాక్టర్లు, లారీలు, ప్రొక్లేన్లు, హార్వెస్ట్లు అవన్నీ రెడీ చేస్తాం. విలేజ్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అధికార వికేంద్రీకరణ చేస్తాం. అది నా కొడుకు చేత కాదు. కాబట్టి ఓ పేద ప్రజలారా, ఓ పేద మహిళలారా, ఊర్లో మందు దాగి బక్కచిక్కిపోయి టీబీ వచ్చి, క్యాన్సర్ వచ్చి, సరైన హాస్పిటల్ లేక హైదరాబాద్ వచ్చి ఇక్కడ చచ్చిపోయి శవాలను తీసుకొని పోతున్నారు. ఆ పరిస్థితి ఉండొద్దు. ఊరు ఓటు ఎంతో, సిటీ ఓటు అంతే. సిటీకి ఎందుకు రావాలి? ఊర్లో ఎందుకు సౌకర్యాలు ఉండకూడదు? ఉండాలి కదా. ఊరు ఒకటే, సిటీ ఒకటే, ఓటు ఒకటే, అన్నీ ఒకటే కదా. కాబట్టి ఊర్లో విద్యా కేంద్రం కంపల్సరీ, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మంచి హాస్పిటల్ ఉండాలా, విలేజ్ కలెక్టర్ ఉండాలా, విలేజ్ ఎస్పీ, ఒక పోలీస్ స్టేషన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ కంపల్సరీ,
హాస్పిటల్ కంపల్సరీ, తర్వాత విలేజ్ కలెక్టర్ కంపల్సరీ, ప్రతి ఒక్కటి తహసీల్ ఆఫీస్ కూడా ఊర్లో పెడతాము, జైలు కూడా ఊర్లో పెడతాము. ఊర్లో లేనిదంటూ ఏమీ ఉండకూడదు, అన్నీ ఊర్లో ఉండాల్సిందే. అందుకే ఇంత ఆలోచించి నేను చెప్తున్నా, పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి, తప్పక ఇవన్నీ చేసి చూపిస్తాము.